భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అసలు మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి నుండి ఉద్భవించినది అని. నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం. ఇందులో మహాప్రళయమని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక కటిక చీకటి అయిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు. నీళ్లన్నీ కూడా పొంగిపోతాయి, సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమినంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ, సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ఒకానొక యుగంలో ఈ ప్రళయ జలధిలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి జీవులకు ఆధారం చెయ్యాలి ఉండడానికి. అందుకని నేను ఈ భూమిని ఉద్ధరిస్తాను అని సంకల్పం చేస్తాడు. మహాభారతం శాంతి పర్వంలో తాను ఎందుకు అలా ప్రళయ జలాలలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తుతూ ఉంటాడో, అలా ప్రళయ జలాల్లో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి సృష్టికి తాను ఎలా దోహదపడుతూ ఉంటాడో తానే వర్ణిస్తాడు. కాబట్టి ఆ ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు. జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం. దాన్ని గోవిందా అని పిలుస్తారు. కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. 2 ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. అందుకే పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావలయ వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్ అంటారు. లోకంబులు, ఈ లోకాలు ఏముండవు అప్పుడిక. లోకస్తులు, ఆ లోకాలలో నివసించే వాళ్ళు ఉండరు. లోకేశులు, వాటిని పరిపాలిస్తున్నామన్న వాళ్ళు ఉండరు. తెగిన తుది, వీళ్ళందరూ ప్రళయ జలాలలో కలిసిపోయిన తర్వాత అలోకంబకు పెంచీకటి కావల, ఈ లోకములు లేని స్థితిలో ప్రళయ జలాలు ఒకటే ఉండి కటిక చీకటితో ఉన్న కాలంలో, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లేనటువంటి సమయంలో, నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమాం విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సత్యం తస్య భాషా సర్వమిదం విభాతి అని తానొక్కడే కోటి సూర్యుల పగిది ఈ చీకట్ల కావల ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ స్వరూపమే మళ్ళీ ఈ భూమిని పైకి ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరించి నిలబెడతాడు. అలా నీటి నుండి పైకెత్తబడింది కాబట్టి భూమి అని ఒక పేరు. అలా భూమిని పైకెత్తినప్పుడు మొట్టమొదట సృష్టిలో వైక్లభ్యం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మధుకైటభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశారు. వాళ్ళని సంహరించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కొవ్వు చేత తడిసిపోయింది భూమి అంతా. అందుకని మేదిని అని పేరు వచ్చింది. ఈ భూమిని ఆయన రత్నగర్భని చేశాడు. సమస్త ఐశ్వర్యములకు ఆలవాలమేది అంటే భూమియే. అందుకే దీనికి వసుంధర అని ఒక నామకరణం. బయట ఎంతమంది ఉన్నారు లెక్క కట్టచ్చు, ఎన్ని వాహనాలున్నాయి లెక్క కట్టచ్చు, ఎంత ఇంధనం అవసరం అవుతుంది లెక్క కట్టచ్చు. భూమి లోపల ఎంత ఇంధనం ఉంది ఎవరూ చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలుగా ఎంత ఇంధనం మనం వాడేస్తున్నాం, మళ్ళీ అంత ఇంధనం భూమిలోంచి ఎలా పైకి వస్తోంది. ఎన్ని రత్నములు ఉన్నాయి, ఎన్ని వజ్రములు ఉన్నాయి, భూమిలోంచి ఎన్ని మార్లు విత్తనాలు వేస్తే అన్ని మాటలు పంటలు పండి ఎన్నిసార్లు పంట పండుతోంది, ఎన్ని కోట్ల మంది అన్నం తిని కడుపు నింపుకోగలుగుతున్నారు.
ఎన్ని ప్రాణులు ఈ భూమి మీద నిలబడి జీవించగలుగుతున్నాయి? ఇవన్నీ చేసినటువంటి వాడెవరో ఆయన సమస్త భోగములకు కారణమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ భూమి లోపల నిక్షేపించాడు. ఓ అభ్రకం దొరికిందనుకోండి భూమిలోని, వజ్రాలు దొరికితే భూమిలోని, రత్నాలు దొరికితే భూమిలోని, ఏదో వాహనాలు నడుపుకోవడానికి కావలసినటువంటి ఇంధనం దొరికితే భూమిలోని, పొయ్యి వెలిగించుకోవడానికి ఇవాళ వాడుతున్నటువంటి ఇంధన స్వరూపమైనటువంటి వాయువు లభిస్తే భూమిలోంచి, ఇన్ని లభించేది భూమిలోని. ఇన్నిటినీ భూమిలో ఉంచాడు కాబట్టి భూమి లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం భోగాలు అనుభవిస్తున్నాం. అవి లేని భూమి అయి ఉంటే భూమి పండదు, ఇందులో విత్తనాలు వేస్తే ఏం రావు అన్నారనుకోండి, అప్పటికి విత్తనాలు ఏమున్నాయో ఒకవేళ ఉంటే అవి తిన్న వాళ్ళతో సరి, ఇక ఆ తర్వాత బతకవలసిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ ప్రశాంతత అసలు ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఎవడి దగ్గర 4 గింజలు ఉన్నాయంటే మిగిలిన వాళ్ళు వాడి మీద కలియబడి వాడిని కొరికేసి ఆ గింజలు తెచ్చేసుకుంటారు. కానీ ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? వాడు పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు, కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడకి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని. భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది. రాజు విష్ణువాంశలో ఉంటాడు. నా విష్ణు పృథివీపతి అని విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివికి పతి కాలేడు. రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది. ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. అసలు ఇది ఎవరిది అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాదన్న భావన ఎందుంటుంది. ఇది నాది అన్నాడు అనుకోండి, అక్కడ ఉంటుంది పతనం. నేను తరచుగా అంటుంటాను రామకృష్ణ పరమహంస చెప్పిన విశేషం గురించి. భూమిని ఈ 500 గజాల నాదిని కొలుచుకుంటున్న వాడిని చూసి ఈశ్వరుడు పకపకా నవ్వుతూ ఉంటాట. ఇలా కొలుచుకున్న వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, వీడోడు బయలుదేరాడు ఇవాళ మళ్ళీ వీడు కొలుస్తున్నాడే. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే, కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ. కాబట్టి భూమి అనేటటువంటిది నాది అన్న భావన కాదు, భూమి నాది అన్న భావన. భూమిని నేను ఏదైనా చేయొచ్చు అంటే మృత్తిక యందు దోషం చేయడం, మట్టి యందు దోషం చెయ్యడం వినాశహేతు. అందుకే ఇష్టమొచ్చినట్టుగా తవ్వడాన్ని కూడా నిషేధించింది భూమి విషయంలో. భూమిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వడానికి వీలేదు. కొన్ని తిథులలో భూమిని తవ్వడం అన్న మాటే పనికిరాదు అసలు. కారణం, ఈ భూమి సర్వకాలముల యందు శ్రీ మహావిష్ణువుది. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక మాట అంటారు, కాపిలం రూపమాస్తాయా ధారయంతం ధరణీమిమాం అని. ఈ భూమిని అంతటినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన శాసనానికి భరిస్తోంది భూమి. విశ్వంభర అని పేరు ఆవిడికి. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. 2,
ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు, అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అన్నదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరిని అంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది. పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి, ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు, ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు? నేను వద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు, ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు. ఎందుకు అలా ఇష్టం? వాడు భోగం దొరికితే వాడికి చాలు. ఎన్నాళ్ళు భోగిస్తావు? శరీరం ఉన్నంతకాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది. అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు. మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది. మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు. ఆదివరాహస్వామి తన దంష్ట్ర మీద పెట్టి పైకెత్తారు. పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి. ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉంటుంది. ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు. ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు. మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను. నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను. అసలు నేను ఒక మాట చెప్తే మీరు నా మీద కోపగించకూడదు. వెంకటాచలంలో దర్శనం ఆలస్యమైంది అంటే అది అసలు ఆదివరాహస్వామి దర్శనం చేసి వెంకటేశ్వర దర్శనం చేస్తే ప్రశస్తం. ఆయన దర్శనంగా పుష్కరిణి స్నానంగా మలుచుకోవాలి ఆ మిగిలినటువంటి సమయాన్ని. అప్పుడు అది పరిపూర్ణమవుతుంది యాత్ర. కాబట్టి మీరు అక్కడ ఉన్న భూదేవి చూడండి. ఆ భూదేవి అసలు బహుశా ఎక్కడ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన ఇలా ఉంటాడు, ఆమె గుండెల మీద ఇలా ఉంటుంది. ఆయన నోటి దగ్గరికి భూదేవి చెవి వస్తుంది. ఆయన భవిష్యోత్తర పురాణం మీరు చదివితే అసలు ఈ భూమి ఎలా ఏర్పడిందో, ఎన్ని పర్వతాలు ఉన్నాయో, ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఎన్ని అరణ్యాలు ఉన్నాడో ఆ విశేషాలన్నీ కూడా వరాహస్వామి భూదేవికి ఉపదేశం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. చెప్తూ ఎన్ని మన్వంతరాలు వచ్చాయో, ఎంతమంది మహాపురుషులు వచ్చాయో ఇవన్నీ చెప్తుంటే భూదేవి వింటూ ఉంటుంది ఆయన వక్షస్థలం మీద కూర్చుని. అది భూవరాహమూర్తి. అందుకే వెంకటాచల క్షేత్రానికి యథార్థనామం వరాహక్షేత్రమే. అందుకే ఇప్పటికీ శ్రీనివాస గజ్జలో వరాహక్షేత్రే అని పిలుస్తారు. అటువంటి వరాహక్షేత్రంలో భూమిని ఉద్ధరించినటువంటి వాడై ఉంటాడు ఆయన. కానీ భూదేవి ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుతో సామాన్యమైనటువంటి విషయములను ముచ్చటించవలసి వస్తే, ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవలసి వస్తే భూవరాహమూర్తిగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. అదే నేను ఈ భూమి భారాన్ని పట్టుకోలేకపోతున్నాను, నేను ఈ జగత్తుని భరించలేకపోతున్నాను,
పాపుల సంఖ్య ఎక్కువైపోయింది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, భూదేవిగా ఎప్పుడూ చెప్పదు. ఆవిడ ఎవరిగా చెప్తుంది అంటే గోరూపంలో చెప్తుంది. ఆవుగా నిలబడి మొరలు పెడుతుంది. ఆవు మొరలు పెట్టిందనుకోండి, వెంటనే వినేవాడెవరంటే పరమాత్మ వింటాడు. ఎవరు నీ మొరలకు కారణము అని అడుగుతాడు. అందుకే గో అంటే ఆవు అన్నది సామాన్యార్థం. గో అన్న మాటకి విశేషార్థం ఏమిటో తెలుసా? ఎన్నడూ హింసింపబడనిది. హింస అన్న మాట గోవు యందు అన్వయం కాకూడదు ఏ రకంగానూ కూడా. గోవుని రక్షించడం వినా ఎక్కడా గోవు బాధపడడానికి వీలు లేదు. గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటాయో అక్కడ ఉద్ధారకత్వం ఉంటుంది, అక్కడ లోకము చల్లగా క్షేమంగా ఉంటుంది. ఆర్తితో బాధతో ఆవు అరిచిందా వెంటనే కళ్ళెర్రబడి వింటాడాయన, ఎవరు నీ బాధకు కారకుడు అని. గోవు బాధతో అంబారావం చేస్తే మొదట వింటాడాయన, ఎవడు నీ బాధకు కారకుడు అని అడుగుతాడు. భూదేవిగా అడిగితే ఏమో వినొచ్చు వినకపోవచ్చు, కొంచెం క్షమతో ఉండు, నీ పేరేది క్షితి, నీకు ఓర్పు ఉండాలి, భరించగలగాలి అంటాడు. ఆవుగా అరిస్తే వెంటనే వింటాడు, ఏమి నీ బాధ అని అడుగుతాడు. మీరు అందుకే భాగవతం యొక్క ప్రారంభం చూడండి. ఆవు ఎద్దు దగ్గరికి వస్తుంది, ఎద్దు ధర్మం, దాని 4 కాళ్ళు ధర్మం. ఆవు భూదేవి. ఆవు వచ్చి అడుగుతుంది ధర్మాన్ని. ఈ లోకంబున నీవు పూర్వము 4 పాదముల నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యగదే అని అడిగింది. ఒకప్పుడు కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడిచాడు. ఆయన గోవిందుడు కనుక ఆయన నడిచినప్పుడు నీకు 4 కాళ్ళున్నాయి. ఆయన ఇప్పుడు కృష్ణావతార పరిసమాప్తి చేశాడు. పరిసమాప్తి చేయడం వల్ల ఓ ధర్మమా నీకు 4 కాళ్ళు లేవు, 3 కాళ్లే ఉన్నాయి. ఒక్క కాలుతో మాత్రమే నువ్వు నిలబడుతున్నావు. ఇంత దారుణమైన స్థితి నీకు కలిగిందే, బాధపడుతున్నానంది ఆవు. ఆవు అంటే భూదేవి. భూదేవి అలా చెప్తే ఎద్దేమందంటే, ఎద్దంటే ధర్మం. ధర్మం ఏమందో తెలుసా? నాకు 3 కాళ్ళు పోయాయని బాధపడటం లేదు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధ ఎనుచు కుందెదననగా. నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? నాకు 3 కాళ్ళు లేవని కాదు నా బాధ, డేకుతా. నా బాధ నాకు 3 కాళ్ళు లేవంటే వీళ్ళు బాధపడతారని గుర్తు. ఎవరెవరు? దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? ధర్మం తప్పిపోయింది కాబట్టి. యజ్ఞం ఉండదు, యాగం ఉండదు. యజ్ఞాన్ని విమర్శించేవాడు, యాగాన్ని విమర్శించేవాడు, హోమ ప్రక్రియను విమర్శించేవాడు, వేదమంత్రాలను విమర్శించేవాడు, ఎందుకంటే అవన్నీ పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేయడం అనేవాడు, ఇలాంటి వాళ్ళు లోకంలో ప్రబలిపోతారు. దేవతలకి హవిస్సు ఉండదు. కోపం చెందినటువంటి దేవతలు వర్షం కురిపించరు. కురిపించిన ఇంటికి పంట పట్టుకెళ్ళేటప్పుడు కురిపిస్తారు, దానివలన పంట రాదు. కాబట్టి దేవతలకు, ఋషులు బాధపడతారు. ఎందుకు పడతారు అంటే ఋషులకు మనం రుణపడి ఉన్నాం. వాళ్ళు మన ఉద్ధరణ కోసమని వాంగ్మయం ఇచ్చారు. కోట్లు ఖర్చు పెడతాడు, రామాయణం ఇంట్లో ఉండదు. కోట్లు ఖర్చు పెడతాడు, భారతం ఉండదు. కోట్లు ఖర్చు పెడతాడు, భాగవతం ఉండదు. నాకెన్నో వచ్చంటాడు. పోతన గారి భాగవతంలోంచి ఒక్క పద్యం భోజనం చేసేటప్పుడు పిల్లాన్ని కూర్చోబెట్టుకుని చెప్పడు. తన కొడుక్కి 2 పద్యాలు నేర్పడు. రామాయణంలో 2 శ్లోకాలు నేర్పడు. సరికదా? అసలు రాముడంటే సీతమ్మ అంటే ఎవరో తెలియనట్టు ఇంగ్లీష్లో మాట్లాడటం చాలా గొప్ప అనుకుంటాడు. ఇప్పుడు ఋషి రుణమేమైంది? మేమిచ్చి వీళ్ళు చదువుకుని బాగుపట్టలేదు, ఋషులు బాధపడతారు. ఋషులు బాధపడితే ఈశ్వరుడు బాధపడతాడు. కాబట్టి దేవతలకు, ఋషులకు, నీకు అంటే భూదేవికి పాపులు పెరిగిపోతే నీకు బాధ కాదు, బరువు ఎక్కువైపోతుంది. నాకు ధర్మం ఉండదు, లుప్తమైపోతుంది. కాబట్టి నీకు, నాకు, నానావర్ణాశ్రమములకు, వర్ణములకు, ఆశ్రమములకు కూడా బాధ కలుగుతుంది. విపరీత ప్రబోధాలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. ఒరే నువ్వు ఇది చేయకూడదురా అంటే ఏది చేయకూడదన్నాడో అది చేస్తాననేవాడు ఒకడు, నువ్వు ఇది చెయ్యరా అంటే నేను చేయనని వదిలిపెట్టేసేవాడు మరొకడు.